ఏదో ఒకటి మరి ఏదో ఒక తతంగం లేకపోతే ఎందుకు పోతారండి? అదే ఆ తతంగంలో ఏదన్నా 2-3 ఉదాహరణలు చెప్పు. తతంగాలు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు రంజిత్ రెడ్డి గారు ఉన్నారు, ఓకే, పట్నం మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళు వీళ్ళు ఇద్దరు కలిసి పార్ట్నర్లే, ఇద్దరు ఒక్క ఊరోళ్ళే, బ్యాచ్మెంటే, క్లాస్మేట్స్. ఇలా రంజిత్ రెడ్డి ఏదైతే ఉన్నాడో ఇప్పుడు ఆయన ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ నడుస్తూ ఉన్నాయి. పుప్పలగూడ రాజేంద్ర నగర్ సర్వే నెంబర్ 341, ఇంకా 200 నంబర్లు చెప్తాను మీకు కొద్దిగా, ఎందుకంటే కరెక్ట్గా చెప్పాలి కదా, తప్పు చెప్పకూడదు, ట్రోల్ అవుతుంది. అయితే ఏమవుతుందంటే దాంట్లో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అవాకీ ప్రాపర్టీ ఉంది, అసైన్మెంట్ ఉంది, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది దాంట్లో ఏం చేసి మసిబుద్ధి చేశారో తెలియదు. 29 ఎకరాలు 7 గుంటలు, 277 సర్వే నెంబర్ 282, 340, 340, 341, 342 సర్వే నంబర్లలో వాళ్ళు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ 1,40,00,000 స్క్వేర్ ఫీట్ కడుతున్నారు. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఏ ప్రభుత్వ హయాంలో నుంచి మొదలు? ఇప్పుడు మేమేమంటాం, చీకటి ఒప్పందం. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అన్ని మా కనుసనగా జరగాలని లేదు కదా. చీకటి ఒప్పందం ఏంటంటే, ఈ జితేందర్ రెడ్డి ఆయన వియ్యంకుడు సుదర్శన్ రెడ్డి, ఆయన వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్, ఆ వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ వియ్యంకుడిని ఈ రంజిత్ రెడ్డిని ఆ కన్స్ట్రక్షన్ ఆయన కల్పించారు. ఎందుకంటే నోటీసులు ఇచ్చారు ఆయన, ఆర్డీఓ ఎంఆర్ఓ. ఆ కన్స్ట్రక్షన్ ఇల్లీగల్ ఉంది, పాప 850 మందికి అమ్మిరు. అమ్మిన వాళ్ళందరూ వాపస్ పైసలు తీసుకుంటారు. ముందర కూడా కొనుగోలు చేయొద్దని చెప్పి నేను అలా విజ్ఞప్తి చేస్తాను. అది ఎప్పుడు అయిపోతుందో తెలియదు, ప్రాజెక్ట్ అది ఏమైతుందో తెలియదు. అంటే భయపెడుతున్నారా? నేను ఎందుకు భయపెడతాను చెప్తా ఉన్నా. ఆర్డీఓ నోటీసులు ఇచ్చారు, అక్కడ పర్మిషన్ తీసుకొని నడి మధ్యలో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, దాన్ని వదలకుండా దాంట్లో కన్స్ట్రక్షన్ ఆల్రెడీ పిల్లలు చేసి ఇల్లీగల్. ఈ యొక్క చీకటి ఒప్పందం ఏంటంటే, దీంట్లో మీరు ప్రభుత్వం మమ్మల్ని ఏమనొద్దు, మేము మా వియ్యంకుని మీ పార్టీలో జాయిన్ చేస్తా అని జితేందర్ రెడ్డి ఎక్స్-ఎంపీని జాయిన్ చేసి, తర్వాత ప్రజెంట్ ఎంపీ రంజిత్ రెడ్డి జాయిన్ అయ్యిండు. దాని గురించి రెండో అంశం, అక్కడ చేగుంట దగ్గర కెనరా బ్యాంకులో గతంలో లోన్ తీసుకున్నాడు. ఆ లోన్లో కూడా ఆయన ఏది అసైన్మెంట్ ల్యాండ్ మీద లోన్ తీసుకున్నాం. అసైన్మెంట్ ల్యాండ్ అది కూడా ఈసీ తీసుకున్నాం. నిన్న చూపించాం కదా మీకు పేపర్లో. అది ఇప్పించింది మీ ప్రభుత్వమే కదా. అది ఇప్పుడు నేను కెనరా బ్యాంక్ మాది కాదు, కేంద్ర ప్రభుత్వం కదా. అందుకోసం మేము ఏమంటున్నామంటే, ఇట్లాంటి వాళ్ళని ఇప్పుడు అడ్డుపోయి అడ్డు చేస్తాం, ఇటుపోయి ఇటు చేస్తామంటే ఇవి కప్పిపుచ్చుకుంటే మేము వదలం కదా. రేపు మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది కదా, ఇవన్నీ తీస్తాం మేము. 100% వస్తుంది కదా, రేపు కాకపోతే ఎల్లుండి వస్తుంది కదా. చాలా మంది అంటారు 2001లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక్కడు, ఏ యాత్ర అయినా ఒక్క అడుగుతోనే ప్రారంభమైంది. ఉపేందర్ గారు ఒకటే అడుగు, ఏ యాత్ర కానీ సింగిల్ స్టెప్ తో స్టార్ట్ అయింది. ఆ రోజు ముఖ్యమంత్రి ఒక్కరే ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళు అడిగితే ఉంటే తెలంగాణ వచ్చిన గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి 2001 నుంచి 2014 దాకా ఉద్యమం చేసి సకల జనులను చేసి వంట వార్పులు చేసి ధర్నాలు రస్తారోకోలు చేసి సకల జనులను కదిలించి 36 జాతీయ పార్టీలు ఒప్పించి సోనియా గాంధీ మెడలు వంచి తెలంగాణ ఎట్లా తెస్తుండే. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక్కడే అనుకుంటే మేమేమంటున్నాం అంటే, అయిపోయిందంటే అయిపోయింది. ఈ మాకు పడుడు లేసుడు కామనే. గోడకి ఎంత స్పీడ్తో బంతిపోతే అంత స్పీడ్తో వాపస్ వస్తుంది. ఎంత స్పీడ్లో మేము ఓడిపోయినామో అంత స్పీడ్లో వాపస్ వస్తాం. 3 నెలల్లో ఇంత వ్యతిరేకత వస్తూ ఉంది. ఇట్లాంటి అవినీతి వాళ్ళు మాకు పోతేనే బెస్ట్. ఆయనకేం తక్కువ చేసినామండి? ఒక కోళ్ళకు సూదులు ఇచ్చేటాడు, మనుషుల డాక్టర్ కాదండి ఆయన, కోళ్ళ డాక్టర్. కోళ్ళకు సూదులు ఇచ్చోని తీసుకొచ్చి కోళ్ళ దానా అమ్ముకుని కోళ్ళ మందులో నమ్ముకుని ఒక కంపెనీలో 5,000కి జీతగాడండి. 10 ఏళ్లలో 1,000 కోట్లకి ఎట్లా పడిగెత్తాడండి? ఒకసారి ఈ మాట మళ్ళీ చెప్తారా? 5,000 జీతగాడు ఆయన. 5,000కు ఒక కోళ్ళ ఫారంలో పనిచేసి, దాని తర్వాత పౌల్ట్రీలు ఉంటాయి కదండి, ఆ పౌల్ట్రీలో వెంబడి తిరుక్కుంటా ఇంజక్షన్లు ఇచ్చేది ఈయన, వీళ్ళ ఫ్రెండ్ తిరుపతి రెడ్డి. ఇది ఇద్దరు మెల్లగా కోళ్ళ దానా సప్లై చేసి, కోళ్ళ దానాన్ని పౌల్ట్రీ యజమాని దానా ఇవ్వాల ఉద్దర, అది లాస్ కాగానే కోళ్ళ ఫారం ఆ రైతును గుంజుకోవాలి భూమి. అట్లా గుంజుకొని 3,000 ఎకరాలు ఇప్పుడు దగ్గర కబ్జాలు, కొన్ని ఇల్లీగల్, కొన్ని కన్వర్షన్లు, కొన్ని రకరకాలుగా. మీరు చెప్తున్నట్టు రంజిత్ రెడ్డి గారు కబ్జాలే చేసి ఉంటే ఇవన్నీ కూడా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు మాట్లాడితే బాగుండు. ఇప్పుడు మేమేమంటున్నాం అంటే, మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు అయినాయా, ఇప్పుడు అయినాయా, 4 నెలలు అయినాయా తెలియదు, ఈ 5 నెలలు అయినాయా. జీవన దయచేసి ఇప్పుడు ఆయన పాలు పోసి పెంచి మీరే కదా పోషించింది, ఇప్పుడు పక్క పార్టీకి పంపించేసి ఆయన అలా చేస్తున్నాడు. ఇంటర్వ్యూకి వచ్చారు, ఇంటర్వ్యూ చేస్తా అన్నారు. నాకు ఎవరో తెలియదు. మన కెమెరామెన్ ఫోన్ చేసిన, అన్న ఉపేందర్ అన్న అతడు, నేను కూడా ఫస్ట్ టైమే కలిసిన. ఎగ్జాంపుల్ అనుకోండి, మనం కలిసినాం కానీ మీరు ముగ్గురు వచ్చారు, నేను ఒక్కడే ఉన్నా. వచ్చిర్రు, నన్ను టక మీరు ముగ్గురు కలిసి నన్ను కొట్టి నెత్తి వాళ్ళ కొట్టి సంపనికి ప్రయత్నం చేసిరు అనుకో, నేను ఏం చేయాలి? జీవన్ రెడ్డి గారిని కొట్టి ఎగ్జాంపుల్ లేదన్నా, వినండి. నమ్మితే సొమ్ము అనుకున్నాం.
నమ్ముతా అమ్మేస్తానని అనుకోలేం కదా, మోసం చేస్తాడని చెప్పి ఎవరు అనుకుంటామండి, వెన్నుపోటు పొడుస్తాడని మనం ఎవరు అనుకుంటామని, అమ్మ పాలు కాదు అమ్మ గమ్ముగా వస్తాడని ఎవరు అనుకుంటాడని, ఇన్ని రకాల లబ్ధిలు పొంది ఒక జాగాలను అయితే హనుమంతుడు టెంపుల్నే లేపేశారండి. కాబట్టి మేము ఒక రంజిత్ రెడ్డి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి గారు ఆరికి ఏం తక్కువ చేశామండి, మేము ఏం తక్కువ చేశాం, డిప్యూటీ సీఎం గా ఇవ్వడం తప్ప, 2 సార్లు ఎమ్మెల్సీ ఇవ్వడం తప్ప, వాళ్ళ బిడ్డకు టికెట్ ఇవ్వడం తప్ప, ఎంపీ గారికి ఇవ్వడం తప్ప, ఎంత మోసం అండి. ఆయన సత్యహరిచంద్రుడు అంటాడు, పట్నం మహేందర్ రెడ్డి టీడీపీలో మంత్రి, ఇక్కడ మంత్రి, మళ్ళా 2వ మంత్రి, మంత్రి చేయడం మా నేరమా, వాళ్ళ భార్యకు జడిపి చైర్మన్ చేయడం నేరమా, వాళ్ళ తమ్ముని ఎమ్మెల్యే చేయడం నేరమా? మీకు ఎప్పుడు అనిపించలేదా ఇటువంటి నమ్మక ద్రోహులను పెట్టి పార్టీ నడిపిస్తున్నాం, ఎన్నడో ఒక రోజు పార్టీ మూసేయడానికి వీళ్ళే ప్రధాన కారణం? మేము గతంలో సార్ చెప్పినాం, వీళ్ళిద్దరి గురించి చెప్పినాం, మేము రంజిత్ రెడ్డి గారి గురించి ప్రత్యేకంగా చెప్పిన, మోసగాడు సార్, మోసగాడు అని చెప్పా, టార్గెట్ చేసినట్టున్నారు, లేదు మోసగాడు అని చెప్పా. కోళ్ళకి కోళ్ళ దాన వేసి కోళ్ళు గుంజుకున్నాడు, కోళ్ళ సూదులు ఇచ్చి కోళ్ళ ఫారంలు ఆక్రమించుకున్నాడు, భూముల మీద పైసలు ఇచ్చి భూములు గుంజుకున్నాడు, గవర్నమెంట్ ల్యాండ్లలో మీ పేరు చెప్పి పొద్దున సీఎం దగ్గర ఫోటో దిగాల, పోయి ఒక భూమి వ్యాపారం చేసుకొని రావాలి, మధ్యాహ్నం కేటీఆర్ కి నమస్తే పెట్టినట్టు ఒక ఫోటో దిగాల, మేము ఫ్యామిలీకి దగ్గర అని చూపించి అబద్ధాలు ప్రచారాలు చేసుకొని అక్కడ రైతులను మోసం చేసుకుంటా కొనాలి. 3,000 ఎకరాలు ఉంది. ఆయన మళ్ళీ గెలిస్తే చేవేళ్ళని అమ్మేస్తాడు. ఒక్క చేవేళ్ళ నియోజకవర్గంలో 3,000 ఎకరాలు ఉంది. ఇది వాస్తవం, మీరు కనుక్కొని కాదని చెప్పి కూడా మీరు బలంగా కాదు కదా, ఆయన ప్రాంతముడు కాదు, వాళ్ళ నాయన లేడు అమ్మ లేదు, వాళ్ళ ఊరు కాదు, ఆయన కరీంనగర్ పుట్టింది, ఎక్కడో మారుమూల ప్రాంతం, ఆ నుంచి వరంగల్ కు బతకొచ్చిండు, కరీంనగర్ లో కొంతమందిని మోసం చేసిండు, వరంగల్ లో మోసం చేసిండు, హైదరాబాద్ వచ్చి కోళ్ళ పౌల్ట్రీ రైతులందరినీ మోసం చేసిండు, అందరికి తెలుసు. గుడ్ల స్కాము, తర్వాత గుడ్ల స్కామ్ కూడా ఉంది, తర్వాత మక్కల స్కాము అప్పుడు చూసినాం కదా, అప్పుడు పక్కల స్కామ్ అన్నప్పుడు కూడా మేము విమర్శించినాం తీవ్రంగా, గీదేంద్ర దందాబాయి నువ్వు పార్టీలు ఉండే అని చెప్పి. కాకపోతే ఇప్పుడు అప్పుడు ఉన్నప్పుడు మాకు అది ఏం జరిగిన తర్వాత మన ప్రతిపక్షం చెప్పండి అన్న, ఇదే రంజిత్ రెడ్డి గారు ఈ పార్టీలో ఉండి ఉంటే మళ్ళీ ఆయనకు ఎంపీ టికెట్ పార్టీ ఇవ్వకపోతుండేనా? ఇచ్చినాం కదా ఆల్రెడీ ఎంపీ టికెట్, అదే కదా ఎంపీ టికెట్ ఇచ్చిన మీరు అవినీతి పరుని ప్రోత్సహిస్తున్నట్టే కదా. ఎంపీ టికెట్ ఇచ్చిన తర్వాత పోయిండు కాబట్టి ఇవన్నీ వచ్చినాయి, చూసినాం మేము. అసలు ఏంది కథ అని, ఇంత మోసగాడా, ఫాదర్ ఆఫ్ ద చీటరా? అవును, మీరు ఇందాక చీటర్స్ కి చీటరా ఆయన, ఫాదర్ ఆఫ్ ద చీటర్ రంజిత్ రెడ్డి. అరే ఈయన ఏంది అసలు అని చెప్పి మొత్తం గోతు తీస్తే ఆయన వెనుక ఉన్న అక్రమాలన్నీ బయటపడ్డాయి. అప్పటి వరకు మాకు మంచిగా కనబడ్డాడు కదా, ఫేర్ అండ్ లవ్లీ పెట్టుకొని తెల్లగుండి పొద్దున పెద్ద ఆయన దగ్గర రావడం, దండం పెట్టుకోవడం చూస్తే చాలా మంచోడు అనుకున్నాం. నువ్వు మంచోడు అనుకుంటున్నావు, నా తప్పేముందండి, నా తప్ప నువ్వు వెన్నుపోటు కొడితే నాకు తెలుస్తుందా, నా ఇంటికి వచ్చి ఇప్పుడు ఛాయలో నాకు విషయం ఇస్తే తెలుస్తుందా అండి? అట్లాంటిది మా ముఖ్యమంత్రి గారు కూతురు అరెస్ట్ అయ్యి ఢిల్లీ పోతున్న సందర్భంలో వారు వచ్చి మోసం చేయడం, ఆమె అక్కడ ప్రజలు అబ్జర్వ్ చేస్తలేరంటారా? 100% అబ్జర్వ్ చేస్తారు. 3వ ప్లేస్ వస్తుంది కదా ఇప్పుడు, చీ కొడుతూ ఉన్నారు. రంజిత్ రెడ్డి గారు ఏ స్థానంలో వస్తున్నారు? 3వ స్థానం రాసి పెట్టుకో, మళ్ళా సిగ్నేచర్ స్టూడియోలో వచ్చి కూర్చుంటారు. అంటే జీవన్ రెడ్డి గారు ఎవరిని గెలిపించడానికి ఈ మాటలు మాట్లాడుతున్నారు? కాసాని జ్ఞానేశ్వర్ గెలుస్తాడు, ఒక బీసీ పేదోడు, ముదిరాజులకు ఇచ్చినాం, యాదవులకు ఇచ్చినాం, మున్నూరు కాపులకు ఇచ్చినాం. ఇప్పుడు 5 ఏదైతే మీరు బీఆర్ఎస్ బీజేపీ నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడారు కదా, ఆయన మాట్లాడుతుంటే అర్థమైతే కొడంగల్లో ఏం మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు? ఏమంటారు, మమ్మల్ని దించడానికి ప్రయత్నం చేస్తుర్రు, నన్ను పరేషాన్ చేస్తుర్రు, మొన్నటిదాకా తొక్కుతా, పేగులు మెడలేసుకుంటా, చింపేస్తా, ఒక్కొక్కరిని చూస్తా, అంతు చూస్తా అన్నాడు. ఇప్పుడు ఏమంటుండు, అయ్యో నన్ను వడెత్తుర్రు, నన్ను దించెత్తుర్రు, నన్ను ఓడగొడతారు అని అంటుండు. దీనికి మాట్లాడతలేరులే, మీరు ఎందుకు అంత వినండి, మీరు వినండి, చూపిస్తాను, కావాలంటే చూపిస్తాను. కొడంగల్ స్పీచ్ కావాలంటే చూపిస్తా. నేనేమంటున్నానంటే ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఓడిపోతా ఉన్నారు, ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయలే, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు, మహిళ ఏడ్చిన రాజ్యం ఉండదు, మిగిలదు, ఇద్దరు ఏడుస్తారు ఇక్కడ. మహిళలకు తులం బంగారం రాలే, మహాలక్ష్మి 2,500 రాలే, అత్తకు రాలే, కోడకు రాలే, బిడ్డకు రాలే, యారాలకు రాలే, అవ్వకు రాలే, పింఛన్ 4,000. అటు మహిళలు బాధపడతా ఉన్నారు, రైతు రుణమాఫీ రాలే, రైతు బంధు రాలే, రైతు కూలీలకు 12,000 రూపాయలు రాలే. ఇటు రైతులు అటు మహిళలు బాధపడుతూ ఉన్నారు, ప్రజా వ్యతిరేకత. సరే, ఇప్పుడున్న పరిస్థితులలో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఇటు మన కాంగ్రెస్ ని, ఈ 2 పార్టీలని కాదని చెప్పి టీఆర్ఎస్ కి ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారన్న? 100% వేయాలి. వాళ్ళు ఏం చేసిరు, వీళ్ళు ఏం చేసిరు, ఎవడు పని చేస్తే మేము ఏం చేసినాం, ఇప్పటిదాకా ఏం చేసినాం తెలదా? రైతులకు రైతు బంధు ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా 10,000 రూపాయలు ఇచ్చింది మేము కాదా? దేశంలోనే అత్యధిక పింఛన్ 2,000 ప్రారంభించింది మేము కాదా? రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కొట్లాడాలన్నా ఉండాలి, ఇటు బీజేపీ వాళ్ళని
టీఆర్ఎస్ వాళ్ళతో అవసరం లేదు. ఇవాళ కేంద్రంలో వాళ్ళకి వీళ్ళకి ఇది ఎవరికి మెజార్టీ రాదు. మా 17 సీట్లే అవసరం పడతాయచ్చు, మావి జగన్ అవసరం పడుతుంటాయచ్చు పక్క రాష్ట్రంలో, ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం పడతాయచ్చు, పక్కన 4 రాష్ట్రాలే కలిసి. ఆ పరిస్థితి ఎవరికి మద్దతు ఇస్తారు మీరు? ఆ పరిస్థితి వస్తే ముఖ్యమంత్రి గారు ఆ రోజు నిర్ణయం తీసుకుంటాడు. ఈ రాష్ట్రానికి ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళకి ఇస్తాం, ఎవరు ప్రామిసులు చేస్తే వాళ్ళకి ఇస్తాం. మేము అనేది ఏంటంటే 100% ప్రజా వ్యతిరేకత ప్రారంభమైంది కాబట్టే 17 సీట్లు గెలుస్తామంటాం. 17 గెలుస్తారా? 100% గెలుస్తారా? 9 అయితే ఇవాళ దినంకి ఇవాళ గెలుస్తున్నాం. ఈ 20 రోజులలో 17 సీట్లకు మారుతాయని 17 స్థానం మీరు గెలుస్తారని చెప్తున్నారా మీరు? 100% చెప్తాం. ఎలక్షన్ తర్వాత ఒకసారి మళ్ళీ మిమ్మల్ని గెలవచ్చు. కలుస్తాం, తప్పకుండా కలుస్తాం. ప్రజాస్వామ్యం ఇంత కాన్ఫిడెన్షియల్ గా ఎట్లా మాట్లాడుతున్నారు? ప్రజలలో వ్యతిరేకత ఉంది. ప్రజలకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ కాలే, కరెంట్ వస్తలేదు, మోటార్లు కాలిపోతున్నాయి. ఇవన్నీ చూస్తాను. కడుపు నొప్పి ప్రారంభమైంది కదా ప్రజలకి. అవ్వలకు 4,000 వస్తలేవు కదా, అక్కకు బంగారం వస్తలేదు కదా తులము, చెల్లెకు మహాలక్ష్మి వస్తలేదు కదా, రైతు కూలీలకు 12,000 వస్తలేవు కదా. ఇక్కడున్న నిరుద్యోగులు కెమెరామెన్లు ఇక్కడ ఎందుకు కూర్చుంటారని నా ముంగట 2 లక్షల ఉద్యోగాలు ఆయన ఇలా చెప్పిన మాట ప్రకారం ఇస్తే వీళ్ళకి 2 ఉద్యోగాలు వస్తున్నాయి గవర్నమెంట్. వీళ్ళు మన దగ్గర పని చేయకపోతుండే, ఇప్పుడు వీళ్ళ కెమెరామెన్లు ఉండకపోతున్నారు, వాళ్ళు ఉద్యోగాలు వస్తున్నారు, అవుతారు, నిరుద్యోగ భృతి వస్తుండాలి. మరి 10 ఏళ్ళుగా టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? ఉద్యోగాలు ఇవ్వక మేము చేయలేం కాబట్టి ఓడించారు కదా. మేమేం చేయలేమో ఏం చేసినామో దేవుడికి తెలుసు, ప్రజలకు తెలుసు. కాబట్టి మరి ప్రజలు మమ్మల్ని ఓడించారు, మేము ప్రతిపక్ష పాత్రలు ఉన్నాం. మరి నువ్వు ఇస్తానే ఇయ్యాలి కదా నీ 420 పథకాలు. ఈ 420 పథకాలు ఇచ్చి 420గా మిగులకు నువ్వు ఎందుకు 420 కాంగ్రెస్ అవుతుంది అని చెప్పి మేము అంటా ఉన్నాం. మేము అన్ని విషయాల్లో మాట్లాడుతూ ఉంటే ఈ వడ్ల కుంభకోణం, ఇక మా పని చేయ చేతగాక ఇచ్చిన హామీలు నెరవేర్చక ఆపరేషన్ డైవర్షన్, అవినీతి ఒకటి, ఫోన్ ట్యాపింగ్ ఒకటి. ఏంద్ర అంటే కేంద్రంలో మోడీయిజం, ఇక్కడ ఫోన్ ట్యాపింగ్, అక్కడ మోడీ. మాది ఎందుకు ఉంటది, మేము ఎందుకు చేస్తాం చెప్పు. అసలు ఫోన్ ట్యాపింగ్ కరెక్ట్ అని చెప్పి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చెప్పిండు. మన్మోహన్ సింగ్ గారు గతంలో, మన్మోహన్ సింగ్ అయితే మా పార్టీ కాదు కదా, మన్మోహన్ సింగ్ గారు చెప్పారు. ఏం చెప్పారండి మన్మోహన్ సింగ్ గారు? ఫోన్ ట్యాపింగ్ నాట్ ఇల్లీగల్ అని చెప్పిండు. సరే దాన్ని మేము అట్లా అని చెప్పి, అంటే ఎవరు పడితే వాళ్ళు ఎవరి ఫోన్ లో పడితే ఆయన చెప్పిండు. సార్ సార్ ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఎవరి పార్టీ? కాంగ్రెస్. వస్తా రికార్డింగ్ ఆడి telephones for protecting national security and preventing tax. While these powers are needed, అన్ని ఎవిడెన్స్ తో సహా పెట్టుకున్నారా? ఏదైనా అంతే కదా, ఆన్ పేపర్. మాకు వ్యక్తిగతం ఏముంటుందండి, ముఖ్యమంత్రి గారి మీద అయినా ఎవరి మీద అయినా వాస్తవాలు. ఇది ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు చెప్పారు. మేము ఒప్పుకోవట్లేదే, మేమెందుకు ఒప్పుకుంటాం? వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కదా, మాట్లాడితే ఫోన్ ట్యాపింగ్, అలా మోడీ ఈడీజం, వీళ్ళది ఈ ఫోన్ ట్యాపింగ్, ఆయన ఈడీ ట్యాపింగ్, మీరేమో మమ్మల్ని ట్రాప్ చేయడం, ఇదంతా జరుగుతూ ఉంది. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే, మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, మీకు ఇంకా సమయం ఉంది. చెప్పండి. ఇప్పుడు ఉద్యమ ముఖ్యమంత్రి ఇప్పుడు మళ్ళీ ఆగస్టు 15 అంటాడు. ఇప్పటిక డిసెంబర్ 9, జనవరి 9, మార్చి 9, ఫిబ్రవరి 9, ఏప్రిల్ 9, మే 9 అయింది. ఇప్పుడు ఆగస్టు 15కి ఇస్తా అంటాడు. ఉద్యమ ముఖ్యమంత్రి అంటున్నాడు. అన్ని ఉద్దర నేను ఇచ్చేది. ఉద్దర పథకాలు 9 డిసెంబర్ అన్న రుణమాఫీ కాలే, ఉద్దర మళ్ళీ ఆగస్టు 15కి పెట్టారు. ఎవరు నమ్ముతారండి? ఇచ్చిన పథకాలు, బస్సు అదే టైర్లు, అదే డీజిల్, ఆడోళ్ళు సిగలు పట్టుకొని గుంజుకొని కొట్టుకుంటారు. అది మేము మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చినామంటారు. మంచి పనే, కానీ బస్సులు పెంచు ఒక 2,000, మహిళలకు సపరేట్ బస్సులు పెట్టు, మంచి పని. రూపాయి లేకుండా ఉద్దర పథకం, అదానితో ఆర్టీసీ కార్పొరేషన్ చూసుకుంటుంది. రెండోది సివిల్ సప్లై, ఈ గ్యాస్ కేంద్రం 353 రూపాయలు సబ్సిడీ ఇస్తే మిగతా 160 రూపాయలు ఇచ్చి ఇది మేము ఇస్తున్నాం అంటాడు. ఆ నంబర్ ప్లేట్లు అది ఉద్దరనే, మన నంబర్ ప్లేట్లు మనం మార్చుకుంటాం. ఏవి అయినా పథకాలు మళ్ళీ ఆగస్టు 15కి ఇది ఉద్దరనే. U4 ముఖ్యమంత్రి అంటాం. U4 అంటే ఉద్దర ముఖ్యమంత్రి, యూటర్న్ ముఖ్యమంత్రి, యూట్యూబ్ ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆగస్టు 15 తారీఖు నాడు మళ్ళా ఇది చేయడం అని యూటర్న్ తీసుకుంటాడు.